హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. ఈరోజు మనం మునగాకు పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మనం మునగాకు, పెసరపప్పు, ఆనియన్, ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి కట్ చేసుకుని పోపు పెట్టుకుంటున్నాం. రెగ్యులర్గా మనం యాస్టీస్గా ఎలా కర్రీస్కి పోపు వేసుకుంటామో అలాగే వెల్లుల్లి, ఆవాలు, పచ్చెనగపప్పు, సాయి మినపప్పు అన్నీ వేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటాం. మంచిగా పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసిన వెంటనే మీరు వీడియోలో చూస్తున్న విధంగా గరిటె పెట్టారనుకోండి, దానిపైన కరివేపాకు అనేది ఆయిల్లో వేగుతున్నప్పుడు ఆయిల్ మన మీద పడకుండా సేఫ్గా ఉంటుంది. అందుకే అలా పెట్టేశాను గరిటె. కొంచెం పోపు వేగిపోయిన తర్వాత దోరగా వేయించిన పోపులో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి మగ్గించుకోవాలి. 5 మినిట్స్లో ఆనియన్స్ చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం చక్కగా కడిగి పెట్టుకున్న మునగాకుని, ఆనియన్స్ మగ్గిపోయినాయి చూసారా, అందులో మునగాకు వేసేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి మునగాకు కూడా మగ్గేంత వరకు ఉంచి, మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసి పెసరపప్పు కూడా లైట్గా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనం 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి దానికి తగినట్టుగా చూసి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుని మనం కర్రీ రెడీ అయిపోయింది. దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. మునగాకులో ఏ విటమిన్ ఉంటుంది, చాలా కంటికి మంచిది. సర్వ రోగ నివారణగా చెప్పచ్చు మునగాకు.